బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్. ఇప్పుడు పొద్దున మేమైతే గుడికి అయితే పోతున్నాం. నేను నిశ్చిత్ మనీ అత్తావరా ఆ మనీ యాడ్ అయితే ఇప్పుడు బాగా నేను నిశ్చిత్ అయితే పోతున్నాం ఇప్పుడు. అలా మళ్ళా ఏ గుడికి ఎల్లమ్మ టెంపుల్. ఎల్లమ్మ అదే ఎల్లమ్మ టెంపుల్. ఇప్పుడు ఎందుకు రమ్మండి రోజు బయటకు పోతున్నా అత్త. ఇప్పుడు వచ్చేసిన ఎప్పుడైతే వద్దుతున్నాం ఇక్కడ రైస్. నా ఇంటికి అన్ని పక్షి ఉండే ఇప్పుడే స్నానం చేసిన నేను. మొత్తం ఎండిపోయినాయి. 6 నుండి రైస్ ఇప్పుడు కాలు కూడా కొన్నాం మేమైతే. రైస్ నాకైతే ఇక్కడ ఈ సెట్ అయితే కనడ్డది. ఇది శివుడికి ఇష్టమైన చెట్టు. ఇవైతే వెళ్దాం మళ్ళా. సిద్ధాడు ఆల్రెడీ పోయిండు. రైస్ ఇప్పుడే తలసిన కూడా వేసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. పూజ ఆవిడ అవుతుంది ఇప్పుడు. బయటకు హనుమాన్ దగ్గర చూడ పోతే అలా చేసిన ఇప్పుడు నిశ్చితాడు హనుమాన్ ఉంటుంది. అయితే ఈ రోజు అయితే నేనైతే ఏం బ్లాగ్ అయితే తీయలేకపోయినా. ఇప్పుడైతే నేనైతే బయటకు అయితే వచ్చిన అమ్మతని నా పనులని గుర్తుందండి. నాకైతే ఒక చిన్న బ్లాగ్ అయితే తీసిన అప్పుడు ఇప్పటికైంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు పండుగ అంటే మళ్ళీ ఇప్పుడు లేచిన. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ ఆయిల్ తీసుకునే అయితే వచ్చిన నేను ఇంకా మా అమ్మ. దాని తర్వాత వేరే ప్లేస్ అయితే పోయేది ఉంది. మీరు ఎక్కువగా మాట్లాడారు. ఇప్పుడు ఆయిల్ అయితే తీసుకునే వచ్చినాం మా అమ్మ నేను. మా అమ్మ తీసుకుంది ఆల్రెడీ ఇప్పుడు. ఇంకొన్ని ఆకోటం నీకద్దా గైస్. మళ్ళా అమ్మ పక్కన ఇక్కడ తాళం అయితే తీసుకుంటుంది. ఇంకో చిన్న తాళం అంటారు గైస్. ఇప్పుడు మళ్ళీ గీత అయితే వచ్చినాం. ఇక్కడ శనగలు అమ్ముతుండ్రు. అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు దాని తర్వాత ఏం చేస్తాం లైనింగ్ అయితే ఇస్తాలా. ఇప్పుడైతే ఇదైతే తీసుకుంటాం. ఏ చెప్తున్నా ఆనియన్ లోడ్ అయిపోతుంది. అందులో పల్లీలు అయితే తీసుకుంటున్నాం. శనగలు ఇంకా ఇక్కడ వేరే ఉన్నాయి కానీ అవే 2 ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాం. గైస్ ఇప్పుడు మా అమ్మ ఈ ఇంట్లో కూడా పోతుంది. ఇంట్లో షాప్ లో తీసుకుంది కానీ గైస్ ఈ షాప్ వచ్చేసి ఇక్కడ జెండా ఆర్మలో ఈ జెండా పక్క పంటి షాప్ అయితే ఉంటది. ఇక్కడ అన్ని బట్టలు అయితే దొరుకుతాయి. కిరాణా షాప్ ఇక్కడనైతే గైస్. ఇంకా మనం అంతకుముందు ఒక వీడియోని అయితే వేసాం. అక్కడ ఎంతలా షాప్ పేరు వచ్చేసి ఏమో షాప్ ఉంది. అక్కడనైతే మొబైల్ షాప్ ఉంటాయి. అందులో అవన్నీ మంచి ఉంటాయి. ఇంకా ఇప్పుడే తీసుకున్న ఈ శనగలు కూడా తిన్నాం. మళ్ళా మా అమ్మ కూడా తీసుకుంది. ఏడికి ఇంటికేనా లేకుంటే ఇంటికి అదే మా పప్పులు ఏమన్నా తీసుకుంది. రైస్ ఇక్కడ చాలా తీసుకుని ఇక్కడ వచ్చినాం. పప్పు అంట అంట ఇప్పుడైతే వచ్చినాం. ఇక్కడ ఇప్పుడు మేము ఏదైనా అంటే కరెక్ట్ ఇండియన్ ఆయిల్ ఇక్కడ హార్మోన్ ఇంకో ఇప్పుడు మళ్ళీ ఇంకో షాప్ అయితే వచ్చింది. ఇంకా తీసుకుంటుంది మా అమ్మయ్యుడు బాల్ పట్టుకొని వస్తుంది. ఇంకా మిగతా అన్ని సామాన్ పీకలు బొమ్మలు అన్ని పట్టుకొని వచ్చింది షాప్ లో అమ్మనికి. నిశ్చిత విషయాలు అయితే ఊకున్నాడు. నాకైతే ఇది అయితే దొరికింది. ఇది దొరకలే మా షాప్ లో నేను తీసుకున్నా. ఇంకా ఇది లైట్ అన్నట్టు ఇట్లా ఎగురుతుంది అన్నట్టు. మనం అయితే ఎగిరేద్దాం. వీడియో తీయ ఇప్పుడు ఇది అయితే ఎగిరేద్దాం మనం లాంచ్. ఇది డబ్బాలు గట్టలా ఇప్పుడైతే ఎగిరేద్దాం. ఇక మీది పోతుంది అదే మరి చెప్పాలా. ఇది ఇవ్వట్రా ఇప్పుడు ఎగిరింది. ఫస్ట్ మనీ ఆడ ఎగిరేసాడు కానీ ఆడికైతే రాలేదు. మనీ ఆడికి పాన్ చేతియా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎగిరేద్దాం. అబ్బా నా చేతి రే ఇప్పుడు మళ్ళీ ఎగిరేద్దాం.
తిరిగిపోయిందిరా గైస్, ఇదైతే తిరిగిపోయింది. ఇంకో లైట్ పోయింది, ఇక్కడ ఒకటే ఉంది ఉన్నది. లైట్ ఆల్రెడీ నేను ఫ్యాక్షన్ పెట్టినా, మళ్ళీ తిరిగిపోయింది. ఇది మాట గైస్, ఇప్పుడు ఇట్లా పడ్డదాం. మన కెమెరా మ్యాన్ కి అయితే తుప్పు అవుతుంది. కెమెరా ఫోన్ పడేసి ఎగరేస్తారు. కెమెరా మ్యాన్ తో వాడేస్తాడంట ఇట్లా పోతే. ఇది ఎగురెత్తున్నది అయితే ఇట్లా సైడ్ కూడా పోతుంది. ఇది తెలుసా, ఇట్లా సైడ్ కొట్టి ఇట్లా కెమెరా దాకా అట్లా ఏరు అవుతుంది. ఇంకా గాయస్ లైక్ చేయకుంటే లైక్ చేసేయండి అకౌంట్ కి. మళ్ళీ ఒకసారి ఎగ్గేద్దాం. ఇప్పుడు సైడ్ కి ఎగ్గేద్దాం. ఎంత దూరం పోతుందో గానుండి ఎగురెత్తా గైస్. ఈసారి మాత్రం దాకలేదు. మళ్ళీ ఒకసారి ఎగురేద్దాం. ఈసారి బండికి దాకాల. బండి ఏదో ఒకటి తిరిగిపోవాలా. ఇప్పుడు అర్థమైతే తిరిగిపోతుంది మనది. తాకిందిరా గైస్, నాకైతే సెట్ అయితే తాకింది మొత్తం చేసే. ఇంకా మళ్ళీ ఒకసారి టెస్ట్ అయితే దాన్ని అయితే పీస్ అనమాట. మంచిది అలా. ఇప్పుడు ఆల్రెడీ మస్తు మీద పోయింది. మా బంగ్లా 3 4 అంత మీద పోయింది గైస్. ఇప్పుడు మనీ అయితే టెస్ట్ అయితే ఎత్తున్నాడు. టెస్టింగ్ లాంచ్ అయితే ఎత్తాడు. ఇప్పుడు 2 యుద్ధాలు అవుతున్నాయి కదా, యుఎస్ ఇంకా ఇంగ్లాండ్ అదేమో దేశము, ఇరాన్. 2 దేశాలలో మేమైతే మనీ లాంచ్ అయిపోతుంది. యుఎస్ కాదు, మన గల్లీ కూడా దాటలేదు. ఏదన్నా దూరమా దూరం అంట గాయస్. ఇప్పుడైతే మేమైతే పోయేది చలో మొత్తం చలనాన్న కొత్త బండి మీద గాయస్. ఇప్పటిదాకా ఏమైందంటే అన్నతో మొత్తం గాల్లోకి పోయేసి వచ్చినాక దాని తర్వాత నేను తాళం అయితే మర్చిపోయినా. మా అమ్మ అయితే ఫోన్ చేసింది, జల్దీ తాళం అని అవసరం పడా అని. మళ్ళా ఇంటికి తాళం ఇచ్చేసి వచ్చిన. ఇప్పుడు వేరే బండి తీసుకొని అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బండి అయితే తీసుకొని ఇప్పుడు ఈడికైతే వచ్చినాయి. ఇప్పుడు పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నా. అన్ననైతే వచ్చేస్తాను, ఈడికి వచ్చేస్తానంట. ఇంకా ఈ బండి అయితే ఇచ్చేద్దాం. సడన్ లో తాళం మర్చిపోవాలి. మా అమ్మని అయితే అర్జెంట్ అని జల్దీ అన్నది. అట్లనే ఇట్లయితే ఇచ్చేసిన. ఇప్పుడు మళ్ళీ ఇంటికైతే వచ్చేసిన. ఇప్పుడు మళ్ళీ మేమైతే పోతాం. ఇక పని అయిపోయింది కావచ్చు. వాళ్ళే పోయింది, ఇంకా అన్ననే పోయిండు. ఇక్కడ ఎట్లా ఇళ్ళకి ఇచ్చినాం. నేనైతే మీకు ఒకటి చూపెడతా. ఇక్కడ ఆర్మీలో 9 రోజులు అయితే ఉంటారు. ఇంకో ఇక్కడ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఇంకో 9 రోజుల విగ్రహాలు అవుతున్నాయి. ఆట అడ్డం వచ్చింది. ఇప్పుడు ఆటో పోతాడు బారా. ఆటో పోతే నేను చూపేద్దాం అంటున్నా. సరే చర్రా బాబు, అనే జరుగుతాడు. పోయిండు పోతుంది గాయస్. ఆటో అయితేను ఇంకా ఇక్కడనైతే ఇంకా 9 రోజులు. ఇంకా అక్కడ వాటర్ ఫౌంటైన్. ఇంకా అక్కడ ఇండియా అది ఏదో నోట్ లో ఉంటది, అది తెలంగాణ సింబల్. అది అక్కడనైతే ఉంది. ఆటో వెనకాల అడ్బక్క అన్ని ఆటోలు. ఇటు ట్రాఫిక్ అయితే బగ్గు ఉంది. ఇప్పుడు నేనైతే ఈడ వీడియో ఇస్తున్నా. చూడండి ఎంత ట్రాఫిక్. ఎక్కడ అక్కడ బండ్ అయితే అవుతున్నాయి. చూసిండుగా అక్కడ ఉంది. అది అయితే దాని పేరు వచ్చేసి 9 రోజులు. వాళ్ళ వల్లనే ఈ ఆర్మూర్ అనే పేరు వచ్చింది. ఇంకా ఇక్కడనేమో భగత్ సింగ్ ఉన్నాడు. ఇది నిజాం పట్టాలి. ఇంకా ఇటు పక్కనేమో ఈ అటుపక్క ఆర్మూర్. మా అటుపక్క జెండా అక్కడ పోతేనేమో ఆర్మూర్ చౌరస్తా వస్తాయి. ఆడ జెండా ఉంది చూడండి. శ్రీరామ్ అయితే ఫుల్ మంది వస్తుంది. అన్నైతే పట్టలేదు. ఇక మొత్తం అందరు బస్ స్టాండ్ పక్కనే ఉంటాయి కాబట్టి బస్ స్టాండ్ ఇక్కడ కూడా వస్తాయి. అందుకని బస్సులు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి ఎంత ఫుల్ మంది. అందరు ఆటలు. అన్న కూడా వచ్చేస్తున్నాడు. ఫోన్ చేసిండు ఇప్పుడే. ఇంకొక ఇసువే 6 రోజులు 9 ఉన్నాయి కావచ్చు. మనం కూడా కౌంట్ అవుతాయి. దాని 9 కాదు, ఇంకా చాలా మంది ఉంటారు. ఎన్ని ఉన్నాయి ఇప్పుడైతే కౌంట్ అయితే చేద్దాం. ఆడ మాత్రం 1 2 3 4 5 6 7 8 9 10 గైస్ 9 రోజులు అన్నారు. కానీ ఇటు మాత్రం 10 రోజులు అవుతున్నారు గైస్. ఈ రోజు మాత్రం ఇటు పక్క మాత్రం 3 సార్లు వచ్చింది. ఒకటేమో పెండితాళం మర్చిపోయి వచ్చిన. పెండితలం మర్చిపోయి ఇంకా అన్నవాడు వచ్చేసిండు. వీళ్ళ అన్న ఫ్రెండ్స్ మేమైతే పోతున్నాం. నా దగ్గర కూడా లేదు. ఏడున్నాయి మళ్ళీ ఫోన్ చేసిందా నాకు. ఫోన్ చేసి పర్లేదా మరి ఫోన్ చేయలేదు. అయితే తిరుపతి ఏమాయే అయిపోయినాక పెట్టుకున్నాం కదా సొంపు. దొరకడు పుల్ల దొరకర్రా. తిరుపతి ప్లాన్ అవుతుందా. ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చిన
నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. ఇంకా అకౌంట్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి జల్దీ. ఇంకా రేపు పట్టి బ్లాగ్ కూడా చూడండి. రేపైతే మనం గేమ్స్ అన్న ఏమన్నా ఆడదాం అనుకుంటున్నాము. ఇంకా డైలీ పొద్దున్న 8 అయితే నేనైతే పోస్ట్ అయితే ఎత్తా ప్రతి ఒక్క వీడియో పొద్దున్న 8 కి. మరి డైలీ సబ్స్క్రైబ్ అయితే చేయండి. డైలీ పొద్దున్న 8 కి నోటిఫికేషన్ కూడా చెప్తాయి. అప్పుడు నోటిఫికేషన్ లాగానే వీడియోస్ అయితే చూడొచ్చు. మరి ఈ బ్లాగ్ అయితే ఇంకా నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. చలో మరి బాయ్.